Hello, comic fans and Marvel lovers. నేను మీ కృష్ణ and welcome to our channel Critic Comic Verse. రీసెంట్గా ఫెబ్ 14th అదే వ్యాలంటైన్స్ డే రోజు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫోర్ క్యాస్ట్ అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. జనరల్గా ఏదైనా వీడియోలాగా ఆర్ ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అనౌన్స్ చేస్తారనుకున్నా, బట్ సింపుల్గా ఒక పోస్ట్ వేసి అనౌన్స్ చేశారు. ఇంకా అఫీషియల్ క్యాస్టింగ్లోకి వెళ్తే పీడ్రో పాస్కల్ రీడ్ రిచర్డ్స్ రోల్లో, అదే మన మిస్టర్ ఫెంటాస్టిక్ రోల్లో కనిపించనున్నారు. వెనసా కిర్బీ యాజ్ సూ స్ట్రామ్ అంటే ఇన్విజిబుల్ ఉమెన్, ఇంకా జోసెఫ్ క్విన్ అండ్ ఎబోన్ మాస్ యాజ్ హ్యూమన్ టార్చ్ అండ్ ది థింగ్ రోల్స్లో అయితే చూడబోతున్నాం. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4లో అందరూ ఎడీని చూస్తుంటారు కదా, అతనే జోసెఫ్ క్విన్. ఇప్పటికే ఈ మూవీ క్యాస్టింగ్ గురించి చాలా డేస్ నుంచి అయితే రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఏదేమైతే ఫైనల్లీ మార్వెల్ స్టూడియోస్ ఆ రూమర్స్ని కన్ఫర్మ్ చేస్తూ ఈ అఫీషియల్ క్యాస్టింగ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఫెంటాస్టిక్ ఫోర్ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు మన ఛానల్లో ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ గురించి డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేశాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఈ వీడియో ఎండ్లో ప్రొవైడ్ చేశాను, చూసేయండి. ఇంకా రూమర్స్లోకి వెళ్తే ఈ మూవీ 1960s టైంలో జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ అఫీషియల్ పోస్టర్ చూస్తేనే కొంచెం రెట్రో ఫీలింగ్ వస్తున్నట్టు మనం ఫీల్ అవ్వచ్చు. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ ఆ బ్యాక్డ్రాప్ కానీ ఆ 1960s రెట్రో వైబ్ అయితే తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ మూవీ మన మెయిన్ యూనివర్స్లో అయితే ఉండదు, ఇది వేరే ఆల్టర్నేట్ యూనివర్స్లో ఉండబోతుంది. అండ్ మూవీలో మెయిన్ విలన్గా గెలాక్టస్ అండ్ గెలాక్టస్కి సర్వెంట్గా సిల్వర్ సర్ఫర్ ఉంటున్నట్టు చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ మూవీలో ఫీమేల్ వర్షన్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ని చూస్తామని వేరియస్ లీక్స్ చెప్తున్నాయి. మూవీ ఎండింగ్లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ మన మెయిన్ ఎంసీయూలో జాయిన్ అవ్వడం మనం చూడొచ్చు. ఇది జరగడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టీవీఏ వాళ్ళు డెడ్పూల్ టీజర్లో వచ్చినట్టు ఈ మూవీ ఎండ్లో వచ్చి గెలాక్టస్ నుంచి వీళ్ళను కాపాడి మన మెయిన్ ఎంసీయూలోకి తీసుకొని రావచ్చు. సెకండ్ వన్, రీడ్ రిచర్డ్స్ ఈజ్ ద స్మార్టెస్ట్ మ్యాన్ అలైవ్ ఆన్ ది ఎర్త్ కాబట్టి అతను ఒక మల్టీవర్స్ ట్రావెలింగ్ డివైస్ని క్రియేట్ చేసి దాని హెల్ప్తో తన ఫ్యామిలీని గెలాక్టస్ నుంచి సేవ్ చేసుకొని మన మెయిన్ ఎంసీయూలోకి రావచ్చు. ఇంకా లీక్ అయిన ఈ మూవీ స్టోరీ ప్లాట్లోకి వెళ్తే సేమ్ మూవీ 1960s టైంలో వేరే ఆల్టర్నేట్ యూనివర్స్లో ఉండబోతుంది. లేటెస్ట్ రూమర్ ఏంటంటే మూవీలో ఆల్రెడీ రీడ్ రిచర్డ్స్ అండ్ సూ స్ట్రామ్కి అయితే మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తుంటారనమాట. సో ఆ టైంలో ఎర్త్ని డ్రెస్ చేయడానికి ఫీమేల్ వర్షన్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ అండ్ గెలాక్టస్ వస్తారు. చాలా కష్టపడి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు, బట్ విలన్స్ చాలా పవర్ఫుల్గా ఉండడంతో టీవీఏ వచ్చేసి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ని రెస్క్యూ చేసి తీసుకొస్తారు మన మెయిన్ ఎంసీయూలోకి. ఇలా వీళ్ళే మన మెయిన్ ఎంసీయూలో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అయిపోతారు అండ్ ఫ్యూచర్లో మెయిల్ వర్షన్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ అండ్ మన ఓన్ యూనివర్స్ గెలాక్టస్ని కూడా చూడొచ్చు. సిన్స్ టీవీ వాళ్ళు క్యాంగ్తో ఫైట్ చేయడానికి ఒక మల్టీవర్స్ అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేస్తున్నారు కాబట్టి అందుకోసమే ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ని ఇలా సేవ్ చేసి మల్టీవర్స్ అవెంజర్స్ టీంలోకి జాయిన్ చేసుకుంటారనమాట. ఇలా ఉండగా ఎప్పటికైనా వాళ్ళ ఓన్ యూనివర్స్ని సేవ్ చేయాలి టైం ట్రావెల్ చేసి అని రీడ్ రిచర్డ్స్ మల్టీవర్స్ ట్రావెలింగ్ డివైస్ని క్రియేట్ చేస్తాడు. వాళ్ళ యూనివర్స్ డిస్ట్రాయ్ అవ్వడానికి గెలాక్టసే రీజన్ అని అనుకుంటాడు, బట్ మెయిన్ రీజన్ క్యాంగ్కి మల్టీవర్స్ ట్రావెలింగ్ డివైస్ దొరకడం అని తర్వాత కనుక్కుంటాడు. సో ఇలా టీవీఏ మల్టీవర్స్ అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేస్తుంది అన్నమాట సీక్రెట్ వార్స్లో క్యాంగ్తో ఫైట్ చేయడానికి. లాస్ట్ న్యూస్ అయితే ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో డాక్టర్ డూమ్ అపియరెన్స్ని చూస్తామని ఒక కొత్త రూమర్ అయితే నడుస్తుంది. మేబీ డాక్టర్ డూమ్ని డైరెక్ట్గా ఆర్ రిఫరెన్స్లో అయినా చూడొచ్చు. డాక్టర్ డూమ్ని యాక్చువల్గా మనం డెడ్పూల్ అండ్ వోల్వరిన్ టీజర్ ఎండింగ్లోనే తీసేశారనమాట మార్వెల్ స్టూడియోస్. డెడ్పూల్ పక్కన ఒక సీక్రెట్ వార్స్ బుక్ని చూసాంగా, ఆ బుక్ కవర్ మీద ఉండేది డాక్టర్ డూమ్ ఫేసే. ఇది యాక్చువల్గా ఒరిజినల్ సీక్రెట్ వార్స్ కామిక్ బుక్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలానే సీక్రెట్ వార్స్ మూవీలో డాక్టర్ డూమ్ కూడా మేజర్ క్యారెక్టర్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మరి ఇవాల్టి న్యూస్ అయితే. ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ క్యాస్టింగ్ మీకెలా అనిపించింది? మూవీలో మీకే క్యారెక్టర్ ఇష్టమో అండ్ ఎందుకు ఆ క్యారెక్టర్ ఇష్టమో కింద కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మనలా మార్వెల్ ఫ్యాన్స్ అయిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.